సమస్య. అక్కా రమ్మనుచు మగడు నాలిన్ బిలిచెన్. అక్కా రమ్మనుచు మగడు నాలిన్ బిలిచెన్. గత వీడియోలో మనం ఇదే సమస్యని అక్కడ అక్కా గాదు కారము అక్కారమ్ము అని పూరించుకున్నాం. అది కారపుడి బోరన. ఇప్పుడు అదే సమస్యను మరో రకంగా పూరించే ప్రయత్నం చేద్దాం. పెక్కగు మందుల కంటే కిక్కెక్కువనిచ్చు ఆలి క్రీగను చూపుల్. పెక్కగు మందుల కంటే కిక్కెక్కువనిచ్చు ఆలి క్రీగను చూపుల్. నికము సతియే మందుల కక్కారం మనుచు మగడు నాలిన్ పిలిచెన్. నిక్కము సతియే మందులకు అక్క ఆ రమ్ము అనుచు మగడు నాలిన్ పిలిచెన్. నిక్కము సతియే మందుల కక్కారమ్ము అనుచు మగడు నాలిన్ పిలిచెన్. ఒక తాగుబోతు తన భార్యని వర్ణించాలనుకున్నాడు. పొగడాలనుకున్నాడు. సాధారణంగా కవులు స్త్రీలను పొగడాలంటే మొఖం చంద్రబింబంలాగుంది. క కళ్ళు పద్మాల్లాగున్నాయి. ముక్కు సంపెంగలాగుంది. లేకపోతే పెదవులు దొండపండులాగున్నాయి అంటూ వర్ణిస్తారు. కానీ పాపం మన త్రాగుబోతుకి తెలిసిందల్లా బారు, వైన్సు, సీసా, అది పోసుకోవడానికి ఒక గ్లాసు ఇయి మాత్రమే తెలుసు. కాబట్టి తనకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళ భార్యని పొగడాలనుకున్నాడు. సాధారణంగా మనకి ఈ ఇక్కడ తనకిది తాగుబోతుకి అనేకమైన ఆహ్, మందుల బ్రాండ్‌లు తెలుసు. లైక్ ఏంటంటే రమ్ము, బ్రాందీ, విస్కీ, జిన్ను, వైను, బీరు లాంటివి. అయితే వీటిల్లో వ్ ఒక ఎక్కువగా కిక్కిచ్చేది రమ్మట. కాబట్టి రమ్మనేది అక్కాలకి వాళ్ళకి పెద్దక్క మందుల్లోకల్లా. బ్రాందీ, విస్కీ, జిన్ను ఈ చెల్లెలనుకోవాలి. ఇక వైను, బీరు చిట్టి చెల్లెలేమో. కాబట్టి ఈ మందులన్నిటికి అక్కయినటువంటి రమ్ము ఎంతగా కిక్కిస్తుందో, తన భార్య క్రీగన్ చూపులు అంటే వాలుకంటి చూపులు కూడా అంత కిక్కెక్కిస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి తన భార్య క్రీగంటి చూపుల్ని దేనితో పోలుస్తున్నాడు అంటే, మందుల మందులలో కల్లకు అక్కయినటువంటి అంటే మందులకు అక్కయినటువంటి రమ్ముతో పోలుస్తున్నాడనమాట ఇక్కడ. కాబట్టి ఎంత తాగుబోతైనా కవిత్వం చెబుతున్నాడు గదా! ఆ మాత్రం అబద్ధం చెప్పి తీరాల్సిందే మరి. కాబట్టి ఏమంటున్నా అంటే పెక్కగు మందుల కంటే కిక్కెక్కువనిచ్చు ఆలి క్రీగను చూపుల్. నిక్కము సతియే మందులకు అక్క ఆ రమ్ము అనుచు మగడు నాలిన్ బిలిచెన్. నిక్కము సతియే మందులకక్కారమ్మనుచు మగడు నాలిన్ బిలిచెన్. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు.